మరోవైపు బనగానపల్లెలో మీ భూమి మీ హక్కు సభ నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ మీటింగ్లో ఓ మహిళ తన సమస్య చెప్పుకునేందుకు ప్రయత్నించగా ముఖ్యమంత్రి అడ్డుకున్నారు. ఇది ఓ పవిత్ర కార్యక్రమం అని చెప్తూనే ఈ కార్యక్రమంలో సమస్యలు చెప్పడానికి వీల్లేదు అన్నారు. అన్ని సమస్యలు తానే పరిష్కరిస్తా అంటూనే ఆయన్ని కలిసేందుకు ప్రయత్నించిన ఒక మహిళ పట్ల చంద్రబాబు దురుసుగా వ్యవహరించారు. ఏయ్ విను అంటూ సదరు మహిళపై విసుక్కున్నారు. తన కష్టం చెప్పుకోవడానికి ప్రయత్నించిన ఓ మహిళ పట్ల చంద్రబాబు ఇలా ప్రవర్తించడం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గతంలో కూడా చంద్రబాబు పలుమార్లు ఇలానే ప్రవర్తించారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఒక్క నిమిషం పోలీసులు ఉండమ్మా పోలీసులు ఇట్రా నిలబడుకో, ఇట్రా నేను మాట్లాడతాను, ఇట్రా ఇటుకి 10 మందిలో అవన్నీ చేయడం కరెక్ట్ కాదు, పరిష్కారం చేస్తాను. మీరు కూడా పోలీస్ మధ్యలో అందరూ వదిలేండి, అమ్మాయిని తీసుకురండి, అంతే. ఆ పక్క తీసుకురండి, మీరంతా కూర్చోండి, డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోండి. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం, ఇది లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మధ్యలో ఉన్నందరూ వెళ్ళిపోవాలా ప్లీజ్. ఎవరా మీరంతా వెళ్ళండి, మధ్యలో ఉన్నవాళ్ళు మధ్యలో ఉన్నందరూ వెళ్ళండి. ఒక్క నిమిషం పోలీసులు ఉండమ్మా పోలీసులు ఇట్రా నిలబడుకో, ఇట్రా నేను మాట్లాడతాను, ఇట్రా ఇటుకి 10 మందిలో అవన్నీ చేయడం కరెక్ట్ కాదు, పరిష్కారం చేస్తాను. మీరు కూడా పోలీస్ మధ్యలో అందరూ వదిలేండి, అమ్మాయిని తీసుకురండి, అంతే. ఆ పక్క తీసుకురండి, మీరంతా కూర్చోండి, డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోండి. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం, ఇది లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మధ్యలో ఉన్నందరూ వెళ్ళిపోవాలా ప్లీజ్. ఎవరా మీరంతా వెళ్ళండి, మధ్యలో ఉన్నవాళ్ళు మధ్యలో ఉన్నందరూ వెళ్ళండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.